హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీ లెవెల్స్, దాని జట్ల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకోండాను. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 24,023 నుంచి 23,991 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో, సపోర్ట్ లెవెల్ వచ్చి 23,950 నుంచి 23,925 అనేది సపోర్ట్ లెవెల్లో. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ ఈ రోజు వచ్చిండే లైక్ 50 to 60 పాయింట్స్ లాగా ఏమైనా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ వస్తే మళ్ళీ ఈ లెవెల్ వచ్చి ఏమైనా రీటెస్ట్ చేసి అవుట్ కింద ఏమైనా లో బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే అప్రాక్సిమేట్గా 23,840 నుంచి 23,820 ఈ లెవెల్ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. నేను చెప్పిండే సినారియో పెద్ద గ్రీన్ క్యాండల్ పెద్ద రెడ్ క్యాండల్ అయ్యేసి తర్వాత వచ్చి ఈ లెవెల్ టెస్ట్ చేయాల, ఈ జోన్ టెస్ట్ చేసి ఆ లో బ్రేక్ అయ్యేటప్పుడు తీసుకుంటే మార్కెట్ మంచి రివార్డ్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే ఫస్ట్ సినారియో. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యా 24,060 పైన మార్కెట్ 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాల, అప్పుడే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. హోల్డ్ చేయలేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సెల్ సైడ్ కాదు, కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తోంది అని చూసి తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్కి వెళ్తామా. సో దీనిలో రెండు రెసిస్టెన్స్ తీసుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి మార్కెట్ బిఫోర్ మార్కెట్ అయ్యేదానికి ఉండేదాని నుంచే నేను రెండు రెసిస్టెన్స్ లాగా ఎత్తుకోండి. ఇన్ కేస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చూసి ఈ రెసిస్టెన్స్ కావాలన్నా వద్దా అని చూస్తాను. ఫ్లాట్ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ ఏమైనా వచ్చి రీటెస్ట్ చేస్తే మాత్రము ఎప్పుడు ఆ లో బ్రేక్ అవుతుంది మార్కెట్ ఇక్కడి నుంచి పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఎక్కడి వరకు వచ్చేదానికి 25,192. సో నేను 3 days బిఫోరే చెప్పింది ఇక్కడ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. థర్స్డే ఎప్పుడు ర్యాలీ ఇచ్చినో ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ లెవెల్ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ, ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ. సో 2 days నుంచే ట్రై చేస్తోంది, మార్కెట్ పెరిగేదానికి ఇష్టం పడతలేదు. సో ఇప్పుడు ఏం చేసింది అంటే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చి తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈరోజు ట్రై చేసా, హై బ్రేక్ అయ్యేసి సస్టైన్ కాక మళ్ళీ కిందకు వచ్చింది. సో దానికోసమే చెప్తాను, ఫ్లాట్ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ టెస్ట్ కావాలా. ఈ లెవెల్ టెస్ట్ అయిన టెస్ట్ ఎప్పుడు లో బ్రేక్ అవుతుంది ఇక్కడి నుంచే డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈ లెవెల్ వరకు. సో ఇదే బ్యాంక్ నిఫ్టీ లెవెల్. గ్యాప్ అప్ అయితే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తోంది చూసుకొని ట్రేడ్ తీసుకుంటే బెటర్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 52,251 నుంచి 52,229 రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ వచ్చి 51,957 నుంచి 51,908. సో నిన్నటికి ఈ రోజుకి సపోర్ట్ లెవెల్ కొద్దిగా చేంజ్ అయ్యింది, రెసిస్టెన్స్ లెవెల్ అలాగే చేంజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ ఇది బ్రేక్ అవుతాను మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసే వరకు ఇమీడియట్గా బయింగ్ తీసుకోవద్దంట. ఎప్పుడు హై బ్రేక్ అవుతుంది రీటెస్ట్ చేసి ఎప్పుడు హై బ్రేక్ అవుతుంది అప్పుడు ట్రై చేయండి బయింగ్ ఆపర్చునిటీ చూసేదానికి, అప్పుడు సింగిల్ డైరెక్షన్కి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అలా కాలేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యా మళ్ళీ ఇదేమైనా ఈ ట్రెండ్ లైన్ ఏమైనా రిజెక్ట్ ఏమైనా తీసుకుంటే సో స్కాల్పింగ్ లాగా ట్రేడ్ తీసుకునేదానికి ట్రై చేయండి. బికాజ్ మార్కెట్ కిందకు వస్తుంది అంటే చెప్పాక అయ్యలేదు. సో కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.